పరీక్ష పే చర్చపై ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పుడు వింటారు. శ్రోతలకు నమస్కారం. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎక్కువగా ఒత్తిడికి లోనవుతారు. అటువంటి సందర్భాల్లో ఒత్తిడి, ఆందోళనను అధిగమించి సరైన సమయపాలన, సానుకూల ఆలోచన విధానంతో అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమయ్యే మెళకువలను, సలహాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత కొద్ది సంవత్సరాలుగా పరీక్ష పే చర్చ కార్యక్రమంలో విద్యార్థులతో పంచుకుంటున్నారు. అందులో భాగంగా న్యూఢిల్లీలో జరిగిన పరీక్ష పే చర్చ కార్యక్రమంలో విద్యార్థులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రధానమంత్రి నేరుగా సంభాషించి మానసిక ఆరోగ్యం నుండి సాంకేతికత, ఒత్తిడి నిర్వహణ వంటి అంశాల్లో మార్గనిర్దేశం చేశారు. అలాగే ఈసారి పరీక్ష పే చర్చ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి దీపికా పదుకునే కూడా పాల్గొని విద్యార్థులతో తన అనుభవాలను పంచుకున్నారు. పరీక్ష పే చర్చ కార్యక్రమం గురించి మరిన్ని విషయాలను మనతో పంచుకునేందుకు కేబిఎన్ షైన్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ టి నరేంద్ర కుమార్ గారు, అలాగే మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కె మానస గారు ఈరోజు ఆకాశవాణి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం నరేంద్ర కుమార్ గారు. నమస్తే అండి. నమస్కారం డాక్టర్ మానస గారు. నమస్తే అండి. నరేంద్ర గారు, పరీక్షల ఒత్తిడి నుండి విద్యార్థులను విముక్తి చేయడమే పరీక్ష పే చర్చ లక్ష్యం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే ఈ పరీక్ష పే చర్చ కార్యక్రమం విద్యార్థులకు పరీక్షల్లో ఒత్తిడిని తగ్గించడానికి, అలాగే భవిష్యత్తు లక్ష్యాలపై ఇచ్చిన సూచనలు, సలహాలు ఎంతవరకు ఉపయోగపడతాయంటారు? ఖచ్చితంగా అండి. ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమం గత 8 సంవత్సరాల నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఆకాశవాణి మాధ్యమంగా నిర్వహిస్తున్నారు. అది చాలా తక్కువ మంది, ఒక 250 మంది పిల్లలతో ఒక 7 సంవత్సరాల క్రితం మొదలైంది. ప్రత్యక్షంగాని పరోక్షంగాని దాదాపు ఒక 10 కోట్ల మంది విద్యార్థులందరూ కూడా దీన్ని వీక్షిస్తూ చాలా బెనిఫిట్ పొందుతున్నారు. మనం ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే కేవలం పరీక్షల గురించే ఎక్కువ డిస్కషన్ కాకుండా పిల్లలు ఏ అంశాల మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మొన్న జరిగినటువంటి కార్యక్రమాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే వాళ్ళకి తీసుకునేటువంటి ఆహారం నుంచి ఎటువంటి ఆహారం తీసుకోవాలి, వెల్నెస్ మీద, అదేవిధంగా గోల్ సెట్టింగ్, ఎటువంటి ప్రణాళికలు వాళ్ళు రూపొందించుకోవాలి భవిష్యత్తు గురించి, ఒత్తిడిని ఏ విధంగా తగ్గించుకోవచ్చు, రోల్ మోడల్గా ఎట్లా ఉండాలి, మంచి లీడర్లుగా ఎదగాలంటే ఏం చేయాలి, అదేవిధంగా వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల్లో పేరెంట్స్ని ఏ విధంగా కన్విన్స్ చేసుకోవాలి, ఇట్లా చాలా బహువిధమైనటువంటి విషయాలు. కేవలం పరీక్షపై చర్చ అనేది కానీ పరీక్ష కంటే కూడా వాళ్ళని ఆ ఒత్తిడిలోంచి బయటికి తీసుకురావడానికి అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి మంచి అవకాశం. ఇది ఎట్లా అంటే పరీక్షలకి చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి ఒక పిల్లాడిని కనుక ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకోమని చెప్తే ఎంత రిలాక్స్ అవుతారో, అదేవిధంగా ఈ కార్యక్రమం కూడా అన్ని రకాల అంశాల మీద మాట్లాడుతూ రెగ్యులర్గా వాళ్ళకి కనిపించేటువంటి పేరెంట్స్, టీచర్స్ కాకుండా ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి వాళ్ళతో డైరెక్ట్గా సంభాషిస్తున్నప్పుడు అది మంచి రిలాక్సేషను. అదేవిధంగా వాళ్ళు చాలా స్ట్రెస్ని పోగొట్టుకుని బాగా ఎంజాయ్ చేశారు. అదేవిధంగా వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఉపయోగపడే ప్రోగ్రామ్ అని నేను నమ్ముతాను. అవును సార్, ఖచ్చితంగా. డాక్టర్ మానస గారు, పరీక్షలు అనగానే చాలా మంది పిల్లలు భయపడిపోతూ ఉంటారు. అంటే ఏడాది మొత్తం చదువుతారు, కానీ పరీక్షలు అనేసరికి మాత్రం వాళ్ళలో విపరీతమైన టెన్షన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఎంత కష్టపడి చదివినా ఒత్తిడి, ఆందోళన, భయం కారణంగా ఎగ్జామ్స్ అనేవి సరిగ్గా రాయలేరు. ఒక మానసిక వైద్య నిపుణులుగా మీరు వారికి ఎలాంటి సలహాలు ఇస్తారు? ఈ కాలం విద్యార్థులు ఆందోళన, ఒత్తిడికి విపరీతంగా లోనవుతున్నారు. స్ట్రెస్ అనేది అవసరం, స్ట్రెస్ అనేది ఒక నార్మల్ రెస్పాన్స్. కానీ అది ఎప్పుడైతే విపరీతం అయిపోతుందో అది మనిషిని ఒత్తిడికి లోనయ్యేలాగా చేస్తుంది. అదే పిల్లల్లో మనం చూస్తూ ఉన్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రెస్, ఒత్తిడికి లోనవడానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ నేను చెప్పడానికి, కన్సిస్టెంట్ లెర్నింగ్ అనేది ఉండదు స్టూడెంట్స్లో. ఫస్ట్ నుంచి చాలా రిలాక్స్డ్గా ఉండిపోతూ ఉంటారు. లాస్ట్ మినిట్ వచ్చేటప్పటికి ఓవర్ బర్డెన్ చేసుకొని, ఓవర్లోడ్ చేసుకొని, ఒక డైరెక్షన్ లేకుండా, ఒక క్రమ పద్ధతి లేకుండా అన్నీ చదివేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు మేనేజ్ టైం వెల్. ఫస్ట్ నుంచి వాళ్ళు ఎప్పుడైతే కొంతమంది కన్సిస్టెంట్గా చదువుతూ ఉంటారో వాళ్ళల్లో చివరి నిమిషం ఆ ఒత్తిడి అనేది అంత విపరీతంగా లేకుండా చూస్తుంటాం. వాళ్ళు చాలా ప్లాన్డ్గా ప్రయారిటైజ్ చేసుకుంటూ, అంటే ఏది ముఖ్యం, దేనికి ప్రాముఖ్యతనివ్వాలి, డిఫికల్ట్ సబ్జెక్ట్స్ని కానీ వాళ్ళకి టఫ్ అనిపించేవి కానీ ఇనీషియల్గా చదువుతూ, కొంచెం లైటర్ సబ్జెక్ట్స్ని లేటర్ వాటికి ప్రయారిటైజ్ చేసుకోవడం కూడా ముఖ్యమే. ఒక స్కెడ్యూల్ అనేది వాళ్ళు పెట్టుకోవడం కూడా ముఖ్యమే. దీనితో పాటు బ్రేక్స్ అనేవి చాలా ముఖ్యం. ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసినప్పుడు ఓవర్లోడెడ్గా చదివేస్తూ ఉంటారు. మైండ్కి కూడా ఆ గ్యాప్ అనేది అవసరం. వాళ్ళు నేర్చుకున్నది మెమరైజ్ చేసుకొని, రిజిస్టర్ చేసుకొని వాళ్ళు రెసిప్రోకేట్ మళ్ళీ చేయాలి అంటే మెదడుకి ఆ బ్రేక్ ఇవ్వడం కూడా ముఖ్యమే. అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెథడ్. ఒక 40 to 45 minutes ఆఫ్ రీడింగ్ తర్వాత ఒక 10 minute ఆఫ్ బ్రేక్. బట్ ఆ బ్రేక్ని మళ్ళీ టీవీ చూడటానికో, ఫోన్ చూడటానికో వాడినా కూడా దానివల్ల కూడా ఒత్తిడికి లోనవుతుంటారు.
ఆ బ్రేక్ని లైట్ స్ట్రెచెస్ లాంటిదో కొంచెం కామింగ్ మ్యూజిక్ లాంటిదో వినడానికి ఉపయోగిస్తూ ఉండాలి. దాంతోపాటు మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ అంటామండి. బాగా యాంగ్జైటీకి లోనవుతున్నప్పుడు మోర్ ఆఫ్ మైండ్ ఎలా తీసుకెళ్తుందంటే ఫ్యూచర్లోకి తీసుకెళ్తుంది, లేదా పాస్ట్ ఫెయిల్యూర్స్ గురించి ఆలోచించే స్థితికి తీసుకెళ్తుంది. ఇట్స్ ఇంపార్టెంట్ టు స్టే ఇన్ ద ప్రెజెంట్. ఆ ప్రెజెంట్లో ఉంటూ పాస్ట్ ఫ్యూచర్ని పక్కన పెట్టేసి ఏకాగ్రతని ప్రెజెంట్ మీద పెట్టడం అనేది ముఖ్యం. యాంగ్జైటీకి లోనైనప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, బ్రీతింగ్ టెక్నిక్స్. అవి ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళని బేసిక్లీ యాంగ్జైటీలో నర్వస్ సిస్టమ్ అంతా యాక్టివ్గా ఉంటుంది, హైపర్ యాక్టివ్గా ఉంటుంది. సో అది ఆ కామింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ వల్ల. అది వాళ్ళు ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్. అండ్ మొన్న చర్చలో భాగంగా మనం చూసింది బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్. బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ నెగ్లెక్టెడ్. ఎక్సర్సైజ్ అనేది ఓన్లీ పెద్దవాళ్లే చేస్తారా? డెఫినెట్లీ నాట్. ఎక్సర్సైజ్ అనేది ఎన్నో ఎండార్ఫిన్స్ లాంటి హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది, వాళ్ళకి ఒక కామింగ్ ఎఫెక్ట్ని, హ్యాపీనెస్ని ఇస్తుంది. అండ్ ఎక్సర్సైజ్ ఒక రకమైన కాన్ఫిడెన్స్ని కూడా పెంచుతుంది. గుడ్ స్లీప్ ఈ కాలంలో బాగా తగ్గిపోయిన అంశం అనే చెప్పుకోవాలి. ఆ స్లీప్ అనేది కూడా చాలా ముఖ్యం. అండ్ గుడ్ న్యూట్రిషన్, ఫుడ్ హ్యాబిట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ బ్యాలెన్స్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ టైంని ప్రయారిటైజ్ చేసుకుంటూ మైండ్ఫుల్నెస్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లాంటి ప్రాక్టీసెస్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఇంకొక ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి బాగా స్ట్రెస్కి లోన్ అయినప్పుడు నెగిటివ్ థాట్స్ అనేవి అందరికీ వచ్చేస్తుంటాయి. ఆ నెగిటివ్ థాట్స్లో నాకే ఎందుకు ఎలా జరుగుతుంది, నేనే ఎందుకు ఇలా అయిపోతున్నానని. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ టు రికగ్నైజ్ నాకే ఎందుకు ఇలా కాదు, ఇలా అవ్వడం వల్ల నేను దాని నుంచి ఏం గెయిన్ చేస్తున్నాను అని తెలుసుకోవడం అనేది ముఖ్యం. అది తెలుసుకున్నప్పుడే వాళ్ళలో ఒక స్ట్రెంగ్త్, రెసిలియన్స్ బిల్డ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ నాట్ అ ఫెయిల్యూర్. అది ఎవ్రీ యంగ్స్టర్ గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ వాటి నుంచి నేర్చుకొని అది అధిగమించి నెక్స్ట్ స్టెప్కి ముందుకు వెళ్తూ ఉండాలి. సో ఆ నెగిటివ్ థాట్స్ బిల్డ్ అయిపోయినప్పుడు బ్రేక్ తీసుకొని ఒక్క నిమిషం ఆలోచించి వాట్ ఈస్ ద పాజిటివ్ ఆల్టర్నేటివ్ అని ఆలోచించడానికి ప్రయత్నించినప్పుడు చాలాసార్లు ఆ థాట్ని మనం హ్యాండిల్ చేయగలుగుతాం. మరీ ఓవర్వెల్మింగ్గా అయిపోయినప్పుడు డెఫినెట్గా ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు టేక్ ప్రొఫెషనల్ హెల్ప్. ఒక్కొక్కసారి ఫ్యామిలీలో యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నా, జెనెటిక్ వైజ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అండ్ కొంతమంది పిల్లల్లో ఆ టెండెన్సీస్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసినా, ఎలాంటి మెజర్స్ తీసుకున్నా యాంగ్జైటీ కంట్రోల్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి టైంలో ప్రొఫెషనల్ హెల్ప్ అనేది అవసరం. మోడరేట్ టు సివియర్ లెవెల్లో యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఉన్నప్పుడు మెడికేషన్ అవసరం అవుతుంది. అండ్ అబ్సల్యూట్లీ సేఫ్, దాని గురించి కూడా చాలా మిత్స్ ఉన్నాయి. ఈ సమయంలో ఖచ్చితంగా ఆ పిల్లలకి ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి మేడం. ఎందుకంటే వాళ్ళు ఏదో రిలాక్స్ కోసం కాసేపు టీవీ చూస్తుంటే మనం లేదు ఇప్పుడు ఎందుకు టీవీ చూస్తున్నాం, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, లేదంటే నీకు బాగా మార్కులు రావాలి, ఇలా టీవీ చూస్తే మార్కులు రావని ఇంట్లో పేరెంట్స్ కూడా కొంచెం ఎక్కువ ఫోర్స్ చేస్తూ ఉంటారు. దీని గురించి ఏమంటారు? అబ్సల్యూట్లీ రైట్ అండి. ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు బ్యాలెన్స్ అటు ఎడ్యుకేషన్ ఆర్ ప్రొఫెషన్ అండ్ ఫన్. అది చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా అందరికీ వర్తించేది. ఎవరైతే ఫన్ అసలు ఉండకూడదు లైఫ్లో, ఓన్లీ వర్క్ 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 అన్నాళ్ళు డెఫినెట్గా ఓవర్వెల్మింగ్గా ఫీల్ అవుతారు, ఏదో రోజు యాంగ్జైటీకి, డిప్రెషన్కి లోన్ అవుతారు. ఓవర్ అంబిషియస్నెస్ పనికిరాదు. అలా అని అస్సలు మోటివేటెడ్గా లేకుండా స్తబ్దుగా ఉండిపోవడం కూడా పనికిరాదు. లైఫ్లో ఛాలెంజింగ్ నేచర్ అనేది డెఫినెట్గా ఉండాలి, కానీ ఆ ఛాలెంజ్ని ఆర్గనైజ్డ్గా ఒక పద్ధతిలో బ్యాలెన్స్డ్గా ఎదుర్కోవాలే కానీ మిస్హ్యాప్స్ జరగకుండా చూసుకోవడం అనేది ముఖ్యం. సో పేరెంట్స్ డెఫినెట్గా అర్థం చేసుకోవాలి. వాళ్ళకి స్పోర్ట్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇలాంటివి కూడా ఇన్కల్కేట్ చేయడం ఇంపార్టెంట్. చిన్న వయసు నుంచే వాళ్ళని చదువు 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 మాత్రమే, ఇంకేం వద్దు అని ప్రెషర్ చేస్తున్న పేరెంట్స్ చూస్తున్నాం. అఫ్ కోర్స్ దే హ్యావ్ గుడ్ ఇంటెన్షన్స్ బిహైండ్. వాళ్ళ పిల్లలు ఎదగాలి, సాధించాలి అనే ఉద్దేశంతోనే చేస్తున్నారు. కానీ ఆ రేస్లో ఒక్కొక్కసారి పిల్లలు వాళ్ళ మైండ్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. సో దే డెఫినెట్లీ షుడ్ రిమెంబర్ బ్యాలెన్స్ బోత్ ఎడ్యుకేషన్ అండ్ ఫన్. సార్, అలా ఒత్తిడికి లోనయ్యే విద్యార్థులకి ఒక ప్రిన్సిపల్గా మీరు వారికి ఎలాంటి సూచనలు చేస్తారు? మొదటిగా మనం అసలు ఒత్తిడి అంటే ఏంటి, ఈ మధ్య స్ట్రెస్ అనే మాట కేవలం పెద్దవాళ్ళే కాకుండా ప్రొఫెషనల్స్, పిల్లలు అందరూ చాలా ఊతపదంగా వాడేస్తున్నారు. నా దృష్టిలో స్ట్రెస్ అంటే ది గ్యాప్ బిట్వీన్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ రియాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి తీసుకున్నట్లయితే ఈ స్ట్రెస్ ఎందుకు ఫీల్ అవుతున్నాడు అంటే ఆ పిల్లాడికి ఉన్నటువంటి ఐక్యూ లెవెల్స్ కంటే అతని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పేరెంట్స్ పెట్టుకున్నారనుకోండి. యాక్చువల్గా ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్లో తీసుకున్నట్లయితే
100 మంది పిల్లలు తీసుకుంటే 98 మంది సైన్స్ గ్రూప్సే ఆప్ట్ చేస్తున్నారు. దాదాపు ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ వెళ్తే కనుక ఈ పర్సంటేజ్లో లేదు. సో యాక్చువల్గా ఈ పిల్లల్లో ఒక 30-40% చిల్డ్రన్ మాత్రమే వాళ్ళకున్నటువంటి ఐక్యూ లెవెల్స్తో మ్యాథ్ సైన్స్ని సక్సెస్ఫుల్గా చేయగలరు. కానీ ఇక్కడ పేరెంట్స్ ప్రెషర్ వలన, అంటే పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆ సైన్స్ సబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు ఇతను ఆర్ట్స్కి వెళ్ళడానికి ఇష్టపడ్డు. ఆ పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ వలన కానీ పేరెంట్స్ ప్రెషర్ వలన కానీ తను కాన్ఫిడెంట్గా లేనటువంటి సబ్జెక్ట్ని పిల్లాడు తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా రిజల్ట్లో కొంత వేరియేషన్ వస్తుంది. రెగ్యులర్గా తను తక్కువ మార్కులు వస్తున్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా ప్రెషర్ బిల్డప్ అవుతుంది. అంటే లోవర్ క్లాసెస్లో సైన్స్ మ్యాథ్ స్ట్రాంగ్గా ఉన్న పిల్లాడు నెక్స్ట్ +1 +2లో కూడా సైన్స్ స్ట్రీమ్లోకి వెళ్తే ఆ ప్రెషర్ బిల్డప్ అవ్వదు. కానీ మనకి అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే అందరూ ఇంజనీర్లు, డాక్టర్లు, పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్, పర్టికులర్లీ మన 2 తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి పరిస్థితి ఇది. అంటే పేరెంట్స్ యొక్క యాస్పిరేషన్స్ని 100% పిల్లల మీద ట్రాన్స్ఫర్ చేయటం వలన వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఒక రాంగ్ సిమ్టమ్ ఈ యొక్క ప్రెషర్ అండి. అకాడమిక్ ఇయర్ వేస్ట్ అయిన తర్వాత ఫైనల్గా ఒక సైకియాట్రిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ అబ్బాయి మీద స్ట్రెస్ ఎక్కువ పెట్టారు, అందువలన చేయలేకపోతున్నాడు అంటే అది పిల్లాడు చెప్పినా లేకపోతే టీచర్ చెప్పినా పేరెంట్కి తెలుసుకోలేరు. ఒక డాక్టర్ ఫైనల్గా చెప్పినప్పుడు ఏంటంటే అప్పుడు రియలైజ్ అయితే అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవుతుంది. అగైన్ ఇట్ ఈస్ ఎ ప్రెషర్. సో అలాంటి సందర్భాల్లో పూర్తిగా అతని మానసికమైనటువంటి హెల్త్ కానీ దెబ్బతిన్న తర్వాత కానీ ఒక నిర్ణయం తీసుకోవట్లేదు. సో పేరెంట్స్ కూడా ఏంటంటే ఖచ్చితంగా మన పిల్లవాడు ఆ స్ట్రీమ్లో సక్సెస్ అవుతాడు లేదా. రెండవది ఏంటంటే పేరెంటల్ ఆస్పిరేషన్స్ని పిల్లల మీద రుద్దకుండా ఒక నిర్ణయం తీసుకోవాలి. యాజ్ ఎ ప్రిన్సిపల్ అయితే నేనేం చెప్తానంటే అదర్ ఆపర్చునిటీస్ మీద పిల్లాడికి హోప్ క్రియేట్ చేస్తాం. అండ్ ఖచ్చితంగా ఈ +2 ఈ 2 ఇయర్స్ వరకే నీకు సైన్స్ అనేది, దీని తర్వాత నువ్వు ఒక యూటర్న్ తీసుకుని నీకు నచ్చినటువంటి రంగంలోకి వెళ్ళిపోవచ్చు అన్నప్పుడు అతను కూడా ఎస్ ఇదేదో బాగానే ఉంది అని కొంత రివైవ్ అవుతారు. ప్రాబ్లమ్ని ప్రాపర్గా అటెండ్ అవ్వకపోవటమే ప్రెషర్కి ప్రధానమైన కారణం అని నేను అనుకుంటాను. టీచర్స్ కావచ్చు, అదేవిధంగా పేరెంట్స్ కావచ్చు, పూర్తిగా మాట్లాడట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పాప కానీ బాబు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరి సెల్ ఫోన్ వాళ్ళకు ఉంటుంది. సమ్ టైమ్స్ ఏంటంటే పేరెంట్స్తో మాట్లాడే అవకాశం లేకుండా మళ్ళీ నెక్స్ట్ డే కాలేజ్కో స్కూల్కో వచ్చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. రీసెంట్గా ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పవర్ కట్స్ కూడా యూస్ఫుల్లే, ఆ టైంలో వైఫై పనిచేయదు, సో దట్ అందరూ మాట్లాడుకోవచ్చు అని ఒక కామెడీ జోక్లా పెట్టారనమాట. అది వాస్తవం. అంటే పిల్లలతో అసలు మాట్లాడడం మానేస్తే వచ్చే ప్రాబ్లం. ఇలాంటి సందర్భంలో ప్రైమ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి దీన్ని ఇనిషియేటివ్గా తీసుకుని ఇన్ని కోట్ల మందిని ప్రత్యక్షంగా పరోక్షంగా మాట్లాడడం అనేది చాలా మంచి విషయం. సార్, ఒక ప్రిన్సిపల్గా మీరు, ఒక డాక్టర్గా మీరు విద్యార్థులకు మీరిచ్చే సలహాలు సూచనలు తెలియచేయండి. ఎందుకు విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారు అనే విషయం గురించి స్టూడెంట్ని అడిగి తెలుసుకుందాం. మై నేమ్ ఇస్ మిథులా. ఐఎమ్ స్టడింగ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్. నేను కొన్ని డౌట్స్ అడగాలి అనుకుంటున్నాను. ఎగ్జామ్స్ ముందు సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయినప్పుడు అన్నీ వచ్చినట్టే అనిపిస్తుంది, కానీ ఎగ్జామ్స్ అప్పుడు పేపర్ చూశాక ఆన్సర్స్ గుర్తురావు. ఎందుకు అలా జరుగుతుంది? మంచి ప్రశ్న. ఇది మెజారిటీ స్టూడెంట్స్కి ఉండేటువంటి ప్రాబ్లం. ఎప్పుడైనా సరే ఒక సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు మనం బిట్స్ అండ్ పీసెస్ కింద నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కెమిస్ట్రీ లెక్చరర్గా చెప్తాను. ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీ అందరూ ఈక్వేషన్స్ చూసే ఉంటారు. ఆ ఈక్వేషన్స్ నేర్చుకోవాలంటే నేర్పేటువంటి విధానం ఏంటంటే మొత్తం టెక్స్ట్ బుక్లో ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఒక 150 ఈక్వేషన్స్ ఉన్నాయనుకోండి. అట్ ఎ స్ట్రెచ్ 150 ఈక్వేషన్స్ నేర్చుకుని బై హార్ట్ చేసేసి రాసేయటం అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. చాలా 1% పిల్లలకి ఆ గ్రాస్పింగ్ ఎబిలిటీ ఉంటుంది. అలా కాకుండా పీరియాడికల్గా 5 ఈక్వేషన్స్ ఎవ్రీడే లెట్ us లెర్న్ 5 ఈక్వేషన్స్, ఒక 5 ఈక్వేషన్స్ నేర్చుకోవటం, ప్రాక్టీస్ చేసుకోవటం. రెండో రోజు ఇంకొక 5 నేర్చుకున్నప్పుడు ఈ 2 పునశ్చరణ చేసుకోవటం, 2 కలిపి 5 + 5 10 ఒకసారి రాసుకోవటం. ఇట్లా బిట్స్ అండ్ పీసెస్గా నేర్చుకున్నప్పుడు ఈ ప్రాబ్లం రాదు. అంటే నేర్చుకునే విధానంలో ఒక ప్రియారిటైజ్ చేసుకుని ఎవ్రీడే మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం, ఏ సబ్జెక్ట్కి ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం, ఇలా చేసుకుంటూ వెళ్తే, అదేవిధంగా ఒక్కసారి ఏంటంటే వచ్చిన వాటిలన్నింటినీ జాగ్రత్తగా చేసుకోవటం. రెండవది ఏంటంటే ఎవరి ప్రియారిటీస్ వాళ్ళకు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ స్టూడెంట్స్లోనే ఒక బాటనీలో స్ట్రాంగ్గా ఉంటారు, కెమిస్ట్రీలో వీక్గా ఉంటారు, ఇట్లా మారుతూ ఉంటుంది. సో ప్రతి స్టూడెంట్కి ఎవరి షెడ్యూల్ వాళ్ళకు ఉంటుందమ్మా. ఓకే, అన్ని సబ్జెక్ట్స్లో వీక్గా ఉండే స్టూడెంట్ ఎవరు ఉండరు, అన్ని సబ్జెక్టులో స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఎవరి స్ట్రెంగ్త్ని వీక్నెస్ని ఐడెంటిఫై చేసుకుని ఆ ప్రియారిటీస్, ప్రోగ్రాము, షెడ్యూల్ మార్చుకుంటే ఈ ప్రాబ్లం రాదు.
అలా కాకుండా మనం మెంటల్గా బాగా స్ట్రెస్ పెట్టుకుని ఎగ్జామ్కి వెళ్తే ఇలాంటి ప్రాబ్లం. అంత ప్రాక్టీస్ చేశాను, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళంగానే నాకు భయం వేసేసింది, బ్లాంక్ అయిపోయింది. కొంతమంది ఎగ్జామ్ హాల్లోనే యాడ్ అవ్వడం ఇలాంటిది కూడా మేము కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఇలాంటివి ఏంటంటే మీ ప్రిపరేషన్ టైంలోనే కన్సర్న్డ్ టీచర్స్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు దానికి రెమెడీ ఏంటి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, కొన్ని ఏంటంటే ఫ్లో చార్ట్స్ రూపంలో గుర్తుపెట్టుకోమని చెప్తాం. ఎలా అంటే ఒక ఈక్వేషన్ని చిన్న చిన్న అక్షరాలతో ఒక A4 షీట్ మీద రాసే కంటే కూడా అదే ఈక్వేషన్ని స్కెచ్ పెన్తో రాసి పెద్దగా నీ రూమ్లో చార్ట్లా అంటించుకోవచ్చు. మీకు డిఫికల్ట్గా అనిపించింది, ఫ్రీక్వెంట్గా మర్చిపోతున్నాం అనుకున్న దానికి టెక్నిక్స్, మైండ్ మ్యాపింగ్ చేసుకోవటం కానీ, చార్ట్స్ ప్రిపేర్ చేసుకోవటం కానీ, అట్లా డిఫరెంట్ యాక్టివిటీ బేస్డ్ మోడల్స్లో పిల్లలు ఎలా గుర్తుపెట్టుకుంటారనేది టీచర్స్ సలహాలు ఇస్తారు. సో కన్సర్న్ టీచర్ హెల్ప్ అనేది ఫైనల్ ఎగ్జామ్ వచ్చే లోపలే తీసుకుంటే ఈ ప్రాబ్లం రాదు. ఎగ్జామ్స్కి ముందు రోజు నైట్ మనకి నిద్ర పట్టదు, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాము. దాన్ని ఎలా ఫేస్ చేయాలి? కాన్సెప్చువల్ లెర్నింగ్ కొంచెం తగ్గిపోతుందండి, బై హార్టింగ్ పెరిగిపోతుంది. రోట్ లెర్నింగ్ అంటాం అనమాట. రోట్ లెర్నింగ్ అంటే ఉన్నది ఉన్నట్టు అట్లా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించేయటం, బై హార్ట్ చేయడానికి ప్రయత్నించడం. ఎప్పుడైతే కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటారో ఆ క్వశ్చన్ని ఎట్లా ట్విస్ట్ చేసినా, ఏ విధంగా ట్విస్ట్ చేసినా ఆన్సర్ చేయడానికి వాళ్ళకి ఆ ఎబిలిటీ అండ్ కేపబిలిటీ ఉంటుంది. ఈ విషయం అఫ్కోర్స్ డిఫరెంట్ స్కూలింగ్ మెథడ్స్, స్కూలింగ్ ప్రాసెసెస్ ఉంటుంటాయి. వన్ థింగ్ లైక్ ఎవ్రీబడి ఇఫ్ దే కెన్ అడాప్ట్ బాగుంటుంది అంటే కాన్సెప్చువల్ లెర్నింగ్ అని నేను చెప్తాను. ఎగ్జామ్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, అవి చదువుదాము, అయిపోతుంది, ఎగ్జామ్ రాసేస్తాము, కంప్లీట్ చేసేస్తాము. దట్స్ నాట్ ఇట్, రైట్? ఒక ఎడ్యుకేషన్ అనేది ఎందుకు? ఇట్స్ నాట్ ఆ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ని గుర్తుపెట్టుకొని లైఫ్లో రెసిప్రొకేట్ చేయడానికి కాదుగా. ఎగ్జామ్స్ అండ్ ఎడ్యుకేషన్ అనేది కాన్సెప్ట్ గెయిన్ చేసుకోవడానికి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి, స్కిల్ గెయిన్ చేసుకోవడానికి, సోషల్ ఇంట్రాక్షన్ పర్పస్, ఎన్నో స్కిల్స్ అండ్ దీని మీదనే నడుస్తూ ఉంటుంది. బట్ అవన్నీ పక్కన పెట్టేసి ఒక రకంగా ఎగ్జామ్ ఫినిష్ చేసామా, అయిపోయిందా అన్నట్లు ఎప్పుడైతే చదువుతారో వాళ్ళకి ఆఫ్ కోర్స్ ఆ లాస్ట్ మినిట్లో టెన్షన్ అనేది డెఫినెట్గా వస్తుంది. ఎప్పుడైతే ఆ లాస్ట్ మినిట్లో టెన్షన్ అనేది ఎక్కువైపోతుందో అప్పుడు నిద్ర పట్టకపోవడం లాంటిది చూస్తుంటాం. ఎవరైతే ఆర్గనైజ్డ్గా ఫస్ట్ నుంచి కొంచెం ప్రిపేర్ అయ్యి చదువుతారో వాళ్ళు ఇంకొంచెం రిలాక్స్డ్గా ఎగ్జామ్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండటం అనేది చూస్తుంటాం. అండ్ చాలాసార్లు నిద్ర కావాలని ఆపుకొని, అంటే ఆ మూమెంట్లో అన్నీ రివైజ్ చేసేయాల్సిందే, ఆ మూమెంట్లో అన్ని కొత్తవి కూడా చదివేయాల్సిందే అని అందరూ ట్రై చేస్తూ ఉంటారు. వన్ థింగ్, స్లీప్ అనేది ఎగ్జామ్ ముందు ఇంపార్టెన్స్ ఇవ్వాలి లైఫ్లో. చాలామంది ప్రౌడ్గా మేము 4-5 అవర్సే పడుకుంటాం అయినా కూడా మేము యాక్టివ్గా ఉండగలుగుతాము అని చెప్తూ ఉంటారు. నిద్ర అనేది స్టూడెంట్స్కనే కాదు అందరికీ ముఖ్యమే. నిద్ర లేమి అనేది కాన్సన్ట్రేషన్ని, అటెన్షన్ని, థింకింగ్ ఎబిలిటీని, మెమరీని అన్నిటినీ ఎఫెక్ట్ చేస్తుంది. ఎగ్జామ్ ముందు రోజు ఎప్పుడైతే చిల్డ్రన్ స్లీప్ డిప్రైవ్డ్గా ఉంటారో నెక్స్ట్ డే ఎగ్జామ్లో వాళ్ళకి ఫోకస్ చేయడం కష్టమైపోతుంది. ఆ మూమెంట్లో కామ్ చేసుకోవడానికి కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, డీప్ బ్రీతింగ్ ఎప్పుడైతే చేస్తామో దట్ విల్ కామ్ యువర్ సిస్టమ్ డౌన్. అండ్ దాంతోపాటు యూ కెన్ ఇమాజిన్ సమ్ రిలాక్సింగ్ సినారియో ఆర్ సిచ్యువేషన్ ఆర్ ప్లెజెంట్ మెమరీ. ఇవన్నీ కూడా కొంత కామ్ డౌన్ చేస్తుంది. అప్పుడు కామ్ డౌన్ చేసినప్పుడు దెన్ స్లోలీ దే కెన్ లుక్ ఎట్ ద క్వశ్చన్ పేపర్ అగైన్ అండ్ స్లోగా వాళ్ళు రెసిప్రొకేట్ చేయగలుగుతారు. ఇట్స్ నాట్ లైక్ ఆ ఫస్ట్ 5 minutes 10 minutesలో గుర్తులేదంటే అస్సలు గుర్తు లేకుండా ఉండే అవకాశం అనేది ఉండదు. చిన్నగా వాళ్ళకి ఇట్ విల్ కమ్ బ్యాక్ అండ్ స్లోగా. అండ్ ఒకేసారి మొత్తం క్వశ్చన్ పేపర్ చదివేసి కూడా కొంతమంది టెన్షన్ పడుతూ ఉంటారు, అమ్మో నాకు ఇందులో 4-5 క్వశ్చన్స్ రావు అని. స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఈచ్ క్వశ్చన్ని ప్రొసీడ్ అవుతూ వెళ్ళడం కూడా ఒక కైండ్ ఆఫ్ కోపింగ్ మెకానిజమే. ప్రిపేర్డ్గా ఉంటే నిద్ర డెఫినెట్గా పడుతుంది. యాంగ్షియస్గా ఉంటే రిలాక్స్ చేసుకున్నా మీకు కొంచెం ఆ స్లీప్ సైకిల్ సెట్ అవుతుంది. ఇనీషియల్గా పడుకోవడానికి ఇబ్బంది అయినా కాస్త కామ్ డౌన్ అయిన తర్వాత బాడీ యూ విల్ బీ ఏబుల్ టు స్లీప్. సార్, స్టేజ్ ఫియర్ని ఎలా అధిగమించాలి? ఏ విషయమైనా సరే ధైర్యంగా అందరి ముందు ఎలా చెప్పాలి? ఆ స్టేజ్ ఫియర్ని అధిగమించాలి అంటే ఫస్ట్ మీ ఫ్రెండ్స్తో మొదలు పెట్టాలి. నువ్వు చెప్పదలుచుకున్న స్టేజ్ మీద నువ్వు చెప్పదలుచుకున్న విషయం నీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ దగ్గర ఫస్ట్ మాట్లాడుతూ, ఇన్ఫార్మల్గా మాట్లాడుతూ, నెక్స్ట్ స్టేజ్ మీద ఎలక్యూషను, డిబేటు, ఫ్లోర్ క్రాసింగ్, రకరకాల మాటలు వాడుతూ ఉంటాం. వీటికి చేయాల్సిన పని ఏంటంటే యూజువల్గా డిబేట్కి ఎన్ని నిమిషాలు టైం ఇచ్చారు, ఫస్ట్ క్యాజువల్గా డిస్కషన్ స్టార్ట్ చేయాలి. రెండోది ఫస్ట్ అటెంప్ట్ ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుకోవటం. నువ్వు అనుకున్నటువంటి దాన్ని ప్రాపర్గా మెటీరియల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అది ఎన్ని నిమిషాలు టైం పడుతుంది. నవేడేస్ మనకందరికీ కూడా ఫోన్స్ ఉన్నాయి, రికార్డ్ చేసుకుని మనం మామూలుగా మాట్లాడింది ఎలా ఉంది, నెక్స్ట్ మాడ్యులేషన్ రికార్డింగ్లో ఎలా వస్తుంది. ఇంకా బెస్ట్ వే ఏంటంటే
ఒక అద్దం ముందు నుంచుకుని మనం మాట్లాడుతుంటే మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి అవతల వాళ్ళు రిసీవ్ చేసుకునే విధంగా ఉన్నాయా, ఏమైనా ఆడ్ గెస్చర్స్ ఉన్నాయా? ఓకే, మిర్రర్ ఈజ్ ద బెస్ట్ ఇండెక్స్ అనమాట. సో స్టేజ్ ఫియర్ని ఖచ్చితంగా అధిగమించవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడుతున్నటువంటి విషయం ఎదుటి ఉన్న వాళ్ళు ఎవ్వరికీ తెలియదు అనుకుని మొదలు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైన్స్ టాపిక్ నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, ఎదురుగా ఉన్నటువంటి జడ్జెస్ వాళ్ళు సైన్స్ టీచర్స్ కాదు, వాళ్ళే పాటలు పాడేవాళ్ళు అనుకోవాలి. ఎదురుగా ఉన్నటువంటి పేపర్ పెన్ను పట్టుకుని కూర్చున్న వాళ్ళని సింపుల్గా నెగ్లెక్ట్ చేయాలి. అసలు పూర్తిగా చేసి నీ ఫోకస్ అంతా కూడా నువ్వు ప్రిపేర్ అయింది ఎలా డెలివరీ చేస్తున్నావు. సో లాట్ ఆఫ్ ప్రాక్టీస్ అంటే దాన్ని ఇండివిజువల్ లెవెల్లో ఫ్రెండ్స్ దగ్గర లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర చేసుకుని పర్ఫెక్షన్తో ముందుకు వెళ్ళాలి. ఇంకోటి స్టేజ్ ఫియర్లో ఫస్ట్ ఎప్పుడు కూడా లో వాయిస్తో స్టార్ట్ చేసి క్రమంగా వాయిస్ని పెంచుకుంటూ వెళ్తాం. ఇది ఒక టెక్నిక్. అవన్నీ కూడా విత్ ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అనుకున్న విషయాన్ని ఇది క్లాస్ రూమ్లో కూడా ఒక్కోసారి మీ టీచర్స్ చెప్పిన దానికంటే కూడా మీ ఫ్రెండ్స్ చెప్తే వెంటనే ఆ ప్రాబ్లం వచ్చేస్తుంది. చాలామంది పిల్లల్లో గమనిస్తాం. చాలా ఎక్స్పీరియన్స్ టీచర్ చెప్పినటువంటి సమ్ కంటే కూడా వాళ్ళ ఫ్రెండ్ చెప్తే నాకు వెంటనే అర్థమైపోయింది అంటారు. అంటే ఆ టీచర్కి స్టూడెంట్కి మధ్య కొంత గ్యాప్, భయం ఏదో ఉంటుంది. కానీ మా ఫ్రెండే కదా అంటే టీచర్తో ఒక్కోసారి నాకు అర్థం కాలేదని చెప్పలేడు, కానీ ఫ్రెండ్తో అయితే చెప్పేస్తారు నాకు అర్థం కాలేదు ఇంకోసారి రిపీట్ చేయమని. సో ఇది కూడా అంతే. స్టేజ్ ఫియర్ని చాలా చక్కగా అధిగమించవచ్చు ఈ ప్రాక్టీసెస్ అన్నీ చేస్తే. థ్యాంక్ యూ సార్. మేడం, చాలామంది పిల్లలు ఒత్తిడి, ఆందోళన, భయంతో ఉన్నప్పుడు కౌన్సిలింగ్కి తీసుకువెళ్ళాలంటే భయపడతారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా గురించి తెలియచేయండి. ఇందాక చెప్పినట్టుండి మానసిక సమస్యల పట్ల స్టిగ్మా అనేది చాలా ఎక్కువ. మానసిక వైద్యుల్ని మనం కలిసాము, మన పిల్లల్ని చూపించాము అంటే వీళ్ళు పిచ్చోళ్ళరా అని ఒక ముద్ర పడిపోతుందేమోనన్న భయం. డెఫినెట్గా అందరూ ఆలోచించాల్సింది, ఎవరో ఏదో అనుకుంటారు, సొసైటీ ఏదో అనుకుంటుంది, మన మీద ఒక ముద్ర వేస్తుంది అనేది ముఖ్యమా, లేకపోతే మన బిడ్డ మనకు ముఖ్యమా? ఎందుకంటే అండి చాలా విషయాలకి సింపుల్ సొల్యూషన్స్ ఉంటాయి. కొన్ని పేరెంట్స్ నుంచి వాళ్ళు తీసుకోలేకపోవచ్చు, టీచర్స్ నుంచి తీసుకోలేకపోవచ్చు. థెరపిస్ట్ ఏంటంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ సైకోథెరపీ ఆర్ కౌన్సిలింగ్ ఇన్ జనరల్ టర్మ్స్ వాళ్ళకి దే విల్ అండర్స్టాండ్ చైల్డ్ ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్. ఎప్పుడు నా దగ్గరికి పిల్లలు వచ్చినప్పుడు పేరెంట్స్ చెప్పే వర్షన్ ఒకలాగా ఉంటుంది, పిల్లలు చెప్పే వర్షన్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఐ ప్రిఫర్ లిజనింగ్ టు చిల్డ్రన్ ఫస్ట్. ఎందుకంటే పేరెంట్స్ నుంచి బయాస్ నాకు తీసుకోవడం ఇష్టం లేక ముందు పిల్లలతో మాట్లాడతాను. వాళ్ళ వర్షన్ చాలా నెయివ్గా, అమాయకంగా, జెన్యూన్గా అనిపిస్తుంది. అండ్ వాళ్ళు ఫ్రాంక్గా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని దే పుట్ ఫార్వర్డ్. బట్ పేరెంట్స్ వచ్చేటప్పటికి మెచ్యూరిటీతో అండ్ వాళ్ళ గ్రోత్, అఫ్కోర్స్ వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ ఆలోచన తీరులతో చైల్డ్ని తీసుకునే విధానం ఇంకొకలాగా ఉంటుంది. సో ఎవ్రీబడి షుడ్ థింక్ ఏది ముఖ్యం అనేది ఆలోచించాలి. అండ్ ఫర్ సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకోవడం అనేది ఖచ్చితంగా తప్పు కాదండి. చాలా అర్లీ స్టేజెస్లో ఎప్పుడైతే మనం చేంజ్ని తీసుకురావడానికి ట్రై చేస్తామో అది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఈ మధ్యన చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కౌన్సిలర్స్ని అపాయింట్ చేస్తున్నారు, సైకలాజికల్ అండ్ సైకియాట్రిక్ హెల్ప్ని ప్రొవైడ్ చేయడానికి చూస్తున్నారు. ఇది ఇంకా స్ట్రాంగ్గా జరుగుతూ ఉండాలి. అప్పుడే మనం చాలా అవాంతరాలని కూడా నివారించగలుగుతాం. దాంతోపాటు పిల్లల్లో వాళ్ళ ప్రాక్టీసెస్లో కూడా మార్పు రావాలి. సార్, ఈసారి ఈ ఏడాది పరీక్షా పే చర్చలో పరీక్షలకు సంబంధించిన వివిధ అంశాలను చర్చించే 8 ప్రత్యేక కార్యక్రమాలు సిద్ధమయ్యాయి కదా. ఈసారి పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు సినీ నటి, కొంతకాలం పాటు డిప్రెషన్ నుండి కోలుకున్న దీపికా పదుకొనే, అలాగే ఈషా ఫౌండేషన్ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గివాస్ దేవ్ లాంటి వారిని ఈ కార్యక్రమంలో జత చేయడం వల్ల వచ్చే లాభం ఏంటంటారు? ఇది చాలా ఉపయోగకరమైనటువంటి అంశం. మనం జగ్గి వాసుదేవ్ గారిని ఎందుకంటే స్ట్రెస్ బర్స్ట్ కింద ఆయన స్పీచెస్ కానీ చూస్తూ ఉంటాం. ముఖ్యంగా వరల్డ్లోనే బెస్ట్ సీఈఓలు అలాంటి వాళ్ళు కూడా జగ్గి వాసుదేవ్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి మైండ్ కంట్రోల్ కోసం డిఫరెంట్ రంగాల్లో బాగా నిష్ణాతులైనటువంటి వ్యక్తుల్ని పిల్లలకి ఎగ్జామినేషన్ టైంలో వాళ్ళ స్ట్రెస్ని ఓవర్కమ్ చేయడం కోసం తీసుకురావడం చాలా మంచి పరిణామం అండి. ఎందుకంటే ఈ స్టూడెంట్స్లో కూడా నిన్నగాక మొన్న మన జేఈ మెయిన్స్ రిజల్ట్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ టాప్ లేయర్లో 5% పిల్లలందరూ ఒకే రకమైన ఎబిలిటీ ఉంటుంది. కానీ ఏంటంటే ఏ ఆర్డర్లో వెళ్తే మనకి సక్సెస్ వస్తుంది అనేది ప్రాపర్ గైడెన్స్ లేక, నిన్న మన స్టేట్లోనే గుంటూరులో ఒక పాపకి 100% వచ్చినటువంటి పాప ఉంది. చాలా చక్కగా తను ఏం చేస్తుంది,
3 అవర్స్ టైంలో ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు కూడా గంటలో పూర్తి చేసుకుని 2 అవర్స్ టైంని మ్యాథమెటిక్స్ కేటాయించుకోవడం వలన సక్సెస్ఫుల్గా 100%తో బయటకు వచ్చింది. కానీ ఆ పాపతో ఈక్వల్ ఎబిలిటీ ఉన్నటువంటి చాలామంది పిల్లలు ఏం చేశారంటే ఆ టఫ్ మ్యాథమెటిక్స్ మీద 2 అవర్స్ టైం చేసి ఈజీగా చేయగలిగినటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీని వదిలేసి బయటకు వచ్చారు. వాళ్ళందరూ కూడా సక్సెస్ అవ్వాల. సో ఇవన్నీ కూడా ఏంటంటే చాలా చూడడానికి చాలా చిన్న అంశాల్లా కనిపిస్తాయి, కానీ వాటిని అడ్రస్ చేసినప్పుడు ఎండ్ రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ సమస్యలను ఏదైనా సరే ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడే కనుక పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ గుర్తించి దాన్ని అరెస్ట్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది, చాలా సక్సెస్ఫుల్ పీపుల్గా ఎమర్జ్ అవుతారు. ఏదేమైనా మనకి డిఫరెంట్ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులే కాకుండా దాదాపు 36 స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ నుంచి పిల్లలు వచ్చారు. ఆ ప్రోగ్రామ్ మనం ఒకసారి చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి మన సౌత్ వరకు ఉన్నటువంటి డిఫరెంట్ పిల్లలు. యూజువల్గా వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్స్, దానికి మన ప్రైమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి సమాధానాలు కొన్ని లక్షల కోట్ల మంది పిల్లలకు ఉపయోగపడతాయి. ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్లో ఉండేటువంటి పిల్లలు వాళ్ళ ఆస్పిరేషన్స్, వాళ్ళ డౌట్స్ అనేవి కామన్గా ఉంటాయి. సో ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామం. ఇది దేశవ్యాప్తంగా ఈ ఏజ్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతాను. పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి లోనవ్వకుండా, అలాగే ఆ సమయంలో వారికి ఎదురయ్యే ఆందోళనను ఎలా అధిగమించాలి అనే విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు నరేంద్ర కుమార్ గారు. థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు డాక్టర్ మానస గారు. నమస్కారం. పరీక్షపై చర్చపై ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. అతిథులు టి నాగేంద్ర కుమార్, కేబిఎన్ షైన్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్, డాక్టర్ కె మానస, మానసిక వైద్య నిపుణులు, పరిచయకర్త కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.